మీ అందరికీ శుభ సాయంత్రం. ఈ పాఠశాలను ప్రారంభించిన రవికుమార్ గారు, అట్లే అనేక మంది ఈ ఓయూ కాలనీ వాసులు, పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థులారా, ఇంత మంచి సాయంత్రం ఈ స్మార్ట్ కిడ్స్లో చదువుకుంటున్న మీరందరూ కూడా ఇక్కడ వేస్తున్నటువంటి రకరకాలైన కిడ్స్ చూస్తుంటే పరమానందం కలుగుతుంది. విద్యార్థులను మంచి స్కూల్లో చదివించడం అనేది మనందరి అవసరం. ఏదో చిన్నప్పటి నుంచి ఎక్కడ పడితే అక్కడ చదివించాలి అని అనుకోకుండా స్మార్ట్ కిడ్స్ ఆ పేరులోనే ఒక మంచి స్మార్ట్నెస్ ఉంది. అటువంటి స్మార్ట్ కిడ్స్లో చదివిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మనం కేవలం అక్షరాలు నేర్పడం అనేదే కాదు, చిన్నప్పటి నుంచి వాళ్ళ హృదయాలను కూడా తీర్చిదిద్దడం మన బాధ్యత. ఇప్పటిదాకా చూసినాం మనం, పిల్లల్లో అనేక రకాలైన బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, అనేక రకాలైన నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ మిగతా వాళ్ళ పట్ల, మిగతా విద్యార్థుల పట్ల ప్రేమపూర్వకంగా ఉండడానికి వీలైన రీతిలో తీర్చిదిద్దడం ఈ స్కూల్ చేస్తున్న ఒక గొప్ప ఘనకార్యం. అందువల్ల స్కూల్ టీచర్స్ అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈ స్కూల్లో చదవడం వల్ల భవిష్యత్ కాలంలో అనేక రకాలుగా వృద్ధి చెందడానికి కావలసిన నైపుణ్యాన్ని మొత్తం అందిస్తున్నందుకు ఈ యాజమాన్యాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మనము ఇవాళ మోడర్న్ టెక్నాలజీ మన పిల్లలకు నిన్నమొన్నటిదాకా కంప్యూటర్ ఒక్కటే ఉంది. కంప్యూటర్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీని కూడా అందుకొని మన పిల్లలు వృద్ధి చెందడానికి కావాల్సిన మార్గాన్ని ఏర్పాటు చేయాలి. అట్లా ఈ స్కూలు దినదిన ప్రవర్ధమానమై ఉన్నతోన్నతమైన మంచి పాఠశాలగా రూపొందాలని ఆకాంక్షిస్తూ, విద్యార్థులారా, ఇప్పటిదాకా మీరు ప్రదర్శించినట్లే ఈ భారతదేశంలో ఒక్క గీతం కోట్లాది మంది ప్రజానీకాన్ని ఏ రకంగా ప్రభావితం చేసిందో, ఒక్కొక్క గీతం చైతన్యవంతమై విద్యార్థులందరినీ వాళ్ళ జీవితాల్ని తీర్చిదిద్దేటువంటి ఒక మహోన్నతమైన స్కూల్గా ఇది వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, జీవితానికి అర్థాన్ని కల్పించవే చదువా, మనసున వ్యర్థాలను తొలగించవే చదువా, జీవితానికి అర్థాన్ని కల్పించవే చదువా, మనసున వ్యర్థాలను తొలగించవే చదువా. అటువంటి చదువు పట్ల తల్లిదండ్రులకు కూడా అమితమైన ప్రేమ ఉండాలి. ఆ ప్రేమతోటే మీరు ఈ స్కూల్లో చేర్పించినందుకు అభినందనలు తెలియజేస్తూ, ఈ పిల్లలంతా మరింత ఉన్నత పథంలో వెలుగొందాలని ఆకాంక్షిస్తూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మా రవికుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.